తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బెనారస్ గురూజీ. వారితో పాటు ఒక ముఖ్యమైన అతిథి కూడా మనతో పాటు ఉన్నారు. మరి వారి మాటలు, ముద్దు మాటలతో ఒక చిన్న బుల్లి గురూజీ అన్నమాట. ఆయన మాటలతో నిజంగా మంచి మంచి విషయాలు చెప్పడం అయితే నేను విన్న తర్వాత ఆ విషయాలన్నీ మీకు కూడా కొన్ని వారి మాటల్లోనే వినిపిద్దాము అనే ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాము. మరి ఇంకెందుకండి ఆలస్యం, వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. హలో, నమస్తే. హలో అంటే చెప్పలేదు చూడండి, నమస్కారం అంటేనే చెప్తున్నారు. ఓకే, మీ పేరేంటి? వశిష్ఠరామ్. అర్థం తెలుసా మీ పేరుకి? మీ పేరుకి అర్థం ఏమైనా తెలుసా? వివరణ ఏంటి? శ్రీ విజయ నృసింహ శుభనగ ఆంజనేయ శివదత్త శ్రీకృష్ణ వశిష్ఠరామ్. అది పేరా? పేరుకి అర్థమా? పేరు. అంత పెద్ద పేరు పెట్టారేంటండి? అంత పెద్ద పేరు ఎందుకు పెట్టారని ఎప్పుడన్నా అడిగారా మీరు? లేదా? ఎందుకని అడగాలనిపించలేదా? నేను అడగలేదు. ఎందుకు అడగలేదు? అడగాలి కదా. ఏమని పిలుస్తారు మీ ఫ్రెండ్స్ అంతా? అంత పెద్ద పేరుతో పిలుస్తారా, షార్ట్ కట్ లో చిన్నగా పిలుస్తారా? వశిష్ఠ అని పిలుస్తారు. చాలా చక్కటి పేరు, మీ మాటలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. మరి ఒక చిన్న విషయం అడుగుతా, ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అసలు నాన్నగారికి అవకాశం ఇవ్వద్దు మనం మాట్లాడడానికి, మనం ఇద్దరమే మాట్లాడుకుందాం ఆ టాపిక్ గురించి, సరేనా? సరే, హనుమంతుడి గురించి నీకేం తెలుసు? పిల్లలంతా హనుమంతుడు అంటే చాలా బలశాలి అని చెప్పి, అంటే మీరు అన్ని కార్టూన్స్ అవి ఇవి చూస్తుంటారు కదా, సూపర్ మ్యాన్ అని అవి ఇవి అన్ని చూస్తూ ఉంటారు. అంతకన్నా పెద్ద బలశాలిలా మన పెద్దవాళ్ళు చెప్తారు హనుమాన్ గురించి కదా. నీకేం తెలుసు హనుమంతుడి గురించి? హనుమాన్ చాలీసా చదివితే బుద్ధి, జ్ఞానము, శక్తి, చదువు వస్తాయి. ఎవరు చెప్పారు మీకు అవన్నీ వస్తాయని? మీరు ఎక్కడైనా చదివారా? కాదు, మా నాన్న చెప్తారు. ఇంకా మనము కొంతమంది భూతాలు ప్రేతాల దగ్గర చూడడానికి వెళ్తారు, అప్పుడు భయం వేస్తుంది. కానీ అప్పుడు దెయ్యం వస్తుంది అనుకుంటారు. అప్పుడు దేవుడు పాట మంత్రం చెప్తే అప్పుడు దెయ్యము విచిత్రంగా వస్తుంది. ఓకే, అంటే ఎప్పుడన్నా మనకు కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్ అనిపించి ఏదైనా భయంగా అనిపించిన సందర్భంలో హనుమంతుడిని పిలవటము, లేదంటే ఆయన మంత్రం చెప్తే ధైర్యంగా ఉంటుందనేనా? ఓకే, మీకు ఎప్పుడన్నా అట్లాంటి సందర్భం వచ్చిందంటే, మీకు భయమైనప్పుడు ఎప్పుడన్నా మీరు హనుమంతుడిని తలుచుకోవడము, మీకు ఆ ఎనర్జీ వచ్చినట్టు అనిపించడం అట్లా అనిపించిందా? లేదు. మరి నేను అప్పుడు చదవలే, నేను హాంటెడ్ ప్లేస్కి వెళ్ళాను, జస్ట్ మా ఇంట్లో ఉంటా. సూపర్. మరి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఎప్పుడన్నా, అంటే స్కూల్లో మీరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అరే నాకు ఇట్లా భయం అయింది ఈరోజు అని చెప్పి ఫ్రెండ్స్ షేర్ చేస్తూ ఉంటారు కదా, ఏదైనా బ్యాడ్ డ్రీమ్ వచ్చింది అట్లాంటి టైంలో మరి వాళ్ళకి సలహా ఏమన్నా ఇచ్చారా మీరు ఇలాంటివి చదవాలని? ఒకరు చెప్పారు. ఏమని? అరే నేను నాకు బ్యాడ్ డ్రీమ్ వచ్చిందిరా, నాకు ఒక గేమ్, నేను హారర్ గేమ్ ఆడాను, అది నా కళలో వచ్చింది, అది నా బ్యాట్ 5 times కొట్టింది అన్నారు. అప్పుడు మీరేం చెప్పారు? అప్పుడు అలాగా అని అన్నా. మరి అప్పుడు మీరు చెప్పాలి కదా, హనుమంతుడిని తలుచుకోవాలి అట్లాంటి టైంలో, అసలు మొదటగా గేమ్సే ఆడొద్దు, ఒకవేళ ఆడి భయం అనిపిస్తే హనుమంతుడిని తలుచుకోవాలని. అప్పుడు అలాంటి గేమ్స్ ఆడొద్దు అంట. పోనీ ఇప్పుడు చెప్పండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా భయం వేస్తే ఏం చేయాలో ఇప్పుడు ఒకసారి మన కెమెరా ద్వారా మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అరే అలా ఏమనుకోద్దు, ఆ గేమ్స్ మానేసి దేవుడిని తెలుసుకో, అప్పుడు అవన్నీ పోతుంది అని చెప్పు. సూపర్. మరి ఇంకా హనుమంతుడి గురించి నీకేం తెలుసు? ఇంట్లో ఎలాంటి ఆరాధన చేస్తూ ఉంటారు హనుమంతుడికి? పెద్దవాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు మీరు కూర్చొని మంత్రం ఏమైనా చదువుతారా, లేదు మీ స్వతహాగా మీ చేతులతో మీరు పూజ చేసిన సందర్భాలు ఉన్నాయా? నేను హనుమాన్ చాలీసా చెప్తా. చెప్పండి. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జేక పీసుకుని లోక జాబుల. అర్థం ఏమన్నా తెలుసా దానికి? హనుమాన్ చాలీసాకి మీనింగ్ తెలుసా? తెలీదు, కానీ నేర్చుకున్నారు బాగానే. మొత్తం వచ్చా మీకు? కొంతవరకేనా హనుమాన్ చాలీసా? కానీ
స్పష్టంగా చెప్పను. స్పష్టంగా అంటే మీరు ఇంకా చిన్నవారే కదా, మాటలు తడబడుతున్నాయి కదా, కానీ మొత్తం వచ్చు. ఎప్పుడు నేర్చుకున్నారు? ఒక 5 years ఉండేటప్పుడు. మీకు 5 years ఉన్నప్పుడా? ఇప్పుడు ఎంత మీ వయసు? 9. 9 years అంటే దాదాపు 4 సంవత్సరాలు అయింది మీరు నేర్చుకొని. ఎవరి ద్వారా? నాన్నగారి ద్వారానే నేర్చుకున్నారా? లేదు, నాకు చెప్పారు, నేను నేర్చుకుంటా. ఎవరు చెప్తే? నాన్న, నా అమ్మ. ఆహా, అంటే ఇది నేర్చుకుంటే మంచిది అని చెప్తే మీరే సొంతంగా నేర్చుకున్నారా? ఓ, ఎక్కడ చూసి? పుస్తకంలోనా లేదంటే మా అమ్మ వీడియోస్లోనా? చెప్తారు, టీవీలో చూస్తా. సూపర్. చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు మీకు ఏమన్నా దాని గురించి అసలు ఇదేంటి అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? లేదు, జస్ట్ హనుమాన్ చాలీసా చెప్తారు. సూపర్. ఇప్పుడు హనుమాన్ జయంతి అని చెప్పి, హనుమంతుడి ర్యాలీ అని చెప్పి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి స్వామివారికి సంబంధించి. అలాంటి సందర్భాల్లో ఏమైనా మీరు అందులో పాల్గొనటం కానీ, ఆలయానికి వెళ్ళటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారా? లేదు, జస్ట్ పూజ చేస్తా. పూజ ఎలా చేస్తారు? పూజ నేను హయగ్రీవాయ నమః, ఇంకా సరస్వతి దేవి, ఇంకా హనుమాన్, ఇంకా శివుడు, విష్ణు, ఇంకా బ్రహ్మ 180 times చెప్తా. తర్వాత హనుమాన్ చాలీసా చదివి అప్పుడు హారతి ఇచ్చి అప్పుడు పూజ అయిపోతుంది. అంటే ప్రతిరోజు చేస్తూ ఉంటారా? ఎవ్రీడే లేదంటే మీకు సెలవు ఉన్న రోజుల్లో? ఎప్పుడైతే నాకు మంచిగా ఉంటుందో అప్పుడు చేస్తా. మంచిగా అంటే? మంచి రోజు. అంటే స్పెషల్ డేస్లో, అంటే ఫెస్టివల్స్కి అలాంటప్పుడు. ఓకే. అంటే ఏ ఏజ్ నుంచి మీరు ఇట్లా పూజలు చేయడం స్టార్ట్ చేశారు స్పెషల్ డేస్లో? 6 years to 9 years. సూపర్. ఎంతసేపు చేస్తారు పూజ? 5 minutes. 5 minutes సరిపోతుందా? 5 minutes ఏమన్నా కోరికలు అడగటం కానీ, స్వామికి చెవులో ఏదైనా విషయాలు చెప్పడం కానీ, ఫ్రెండ్స్కి చెప్పినట్టు అట్లాంటి పనులు ఏమైనా చేశారా ఎప్పుడైనా? నేను జస్ట్ ఏదైనా పాపాలు ఉంటే చెరగొట్టింది అంత. సూపర్. అంటే పాపాలు చెరగొడతాడు స్వామి అని చెప్పారా నీకు? లేదు, నేను చెప్పా దేవుడు వింటారు. అంటే దేవుడికి పూజ చేస్తే పాపాలు చెరిగిపోతాయి అనేది అయితే నీకు ఒక క్లారిటీ ఉంది. ఇంకా తీసేస్తాడు అని. ఇంకేమవుతుంది పూజ చేస్తే? మంచి బుద్ధి జ్ఞానం వస్తుంది. ఓకే. మంచిగా చదువు వస్తుందా మరి? మోస్ట్లీ సరస్వతి దేవి. చదువుకి ఏం చేయాలి సరస్వతి అమ్మవారికి చదువు రావాలంటే? సరస్వతి దేవి 180 times చెప్తా. అంటే మంత్రమా? ఏం చెప్తావు 180 times? సరస్వతి అనే చెప్తా, అమ్మవారి పేరు. ఓకే. ఓం సరస్వతి నమః. అవునా? అట్లా చెప్తావా? చెప్తున్నప్పుడు అంటే పువ్వుతో కానీ, అక్షతలతో కానీ అలా ఆరాధించటము అలాంటివి చేస్తూ ఉంటావా? ఇలా పెట్టుకుని చెప్తా. ఎలా? నమస్కారం చేస్తూ. ఓకే. జపమాల కూడా పట్టుకుంటావు కదా? అవునా? చేపేసుకుని ఇలా పెట్టుకుని నేను హనుమాన్ చాలీసా చదువుతా. సూపర్. అంటే ఒకవేళ నీకు స్పెషల్ డేస్లో కాకుండా మామూలుగా హాలిడే ఉన్న రోజు ఎక్కువగా హనుమంతుడిని శని మంగళవారాల్లో ఆరాధిస్తూ ఉంటారు కదా, అంటే సాటర్డే ట్యూస్డే అట్లాంటి టైంలో ఎప్పుడన్నా నీకు సెలవు ఉంటే, పోనీ ఇప్పుడు సమ్మర్ హాలిడేసే కదా, హనుమత ఆరాధన గురించి అంటే ఈరోజు ఇలా చెయ్యాలి అనేది ఏమన్నా ఇంట్లో చేస్తుంటే నీ అంతటి నువ్వు కూర్చొని చేయటము అట్లాంటివి? నేను ఓన్లీ ఫ్రైడే, ఇంకా సండే, ఇంకా మండే చేస్తా. ఎందుకని ఆ రోజుల్లో? ఎందుకంటే అప్పుడు నాకు మంచి రోజు అనిపిస్తుంది. అంటే మీకు ఏ రోజు మంచిగా అనిపిస్తే అది ఆ రోజు చేసేస్తారు అంతే, అదే మంచి రోజు. మోస్ట్లీ ఫ్రైడే, సండే, ఇంకా మండే నాకు మోస్ట్గా మంచి రోజు వచ్చింది. సూపర్ సూపర్. ఇప్పుడు అంటే ఓన్లీ స్వామి దగ్గర కూర్చొని మీరు అనుకున్నవి స్వామితో చెప్పుకొని జపం చేయటము, మంత్రము, నామము ఇవేనా? దీపారాధన చేయటము, హారతి ఇవ్వటము ఇవన్నీ కూడా చేస్తారా? విడిగా చేస్తుంటారా? అసలు ఎందుకు చేయాలి అవన్నీ ఏమైనా తెలుసా మీకు? మా డాడీ చేస్తే నేను చేస్తా. డాడీ చేస్తున్నారని నువ్వు చేస్తున్నావు. సూపర్. ఇంకేమైనా చెప్తావా పూజ గురించి, స్వామి హనుమంతుడి గురించి నీకు తెలిసిన విషయాలు ఇంకేమైనా ఉన్నాయా? నేను జస్ట్ హనుమాన్ చాలీసా చదువుతా, సరస్వతి దేవి, ఇంకా విష్ణు, ఇంకా బ్రహ్మ, ఇంకా హయగ్రీవాయ నమఃకి 180 times చెప్తా. ఆ పూజలో నేను చేస్తా.
ఓకే. ఇప్పుడు పిల్లలంతా ఎగ్జామ్స్ టైంలో ఎక్కువగా స్వామిని మొక్కుకొని రేపటి ఎగ్జామ్లోనే మంచిగా రాయాలి, మంచి మార్కులు రావాలి, అలా దండం పెట్టుకుంటూ ఉంటారు కదా. నువ్వు ఎప్పుడైనా అట్లా దండం పెట్టుకున్నావా? నా గుళ్ళో పెడతా. మరి నీకు దాని రిజల్ట్ తెలిసిందా? అంటే నువ్వు మొక్కుకున్నప్పుడు నీకు మార్కులు మంచిగా రావటం వచ్చింది. అవునా? మరి చెప్పు ఫ్రెండ్స్ అందరికి. నేను నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. సూపర్. ఇంకా సెకండ్ టాపర్. బాగా చదువుతావు అనమాట. దానికి తోడు నీ పూజలు కూడా ఫలించాయి. అవునా? ఓకే. మరి మీ ఫ్రెండ్స్కి చెప్పు, హనుమాన్ జయంతి రాబోతుంది అతి త్వరలో. మీరందరూ కూడా నాలుగా హనుమంతుడి ఆరాధన చేయండి, హనుమాన్ చాలీసా చదవండి, మీకు మంచి మార్కులు వస్తాయని చెప్తావా? నేను చెప్తా కానీ వాళ్ళు చేయరు. ఎందుకని? వాళ్ళు మర్చిపోతారు. ఓ, ఇంకా దేవుడిది కాకుండా ఏదైనా చేయమంటే అది కూడా చేయరు. మరి నువ్వు చెప్పాలి కదా, పదే పదే ఆటలు అవే కాదు చేస్తూ ఉండాలి అని. వాళ్ళకి విసుగు వచ్చేదాకా నువ్వు చెప్తూనే ఉండాలి. ఎంత చెప్పినా వారు వినరు. అవునా? అయితే నాన్నగారితో చెప్పిద్దాం. నిజంగా అంటే ఇంత చిన్న వయసులో ఆ భక్తి, ఆ మాటల్లో నిజంగా ఆ మాధుర్యము, ఒక రకంగా ముందుకెళ్ళాలి మంచిగా ధర్మంగా అనే మాటల్లో అన్నీ అర్థమవుతున్నాయి. పాపం వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తే మాత్రం ఏమి వినట్లేదంట. ఒకసారి మీరే చెప్పాలి మరి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ అర్థమయ్యేలా ఎందుకు చేయాలి భగవంతుడి ఆరాధన అని. చిన్నపిల్లలకి మనం చిన్నప్పటి నుంచి కూడా హనుమంతుడిది ఎక్కువగా పెద్దవాళ్ళు పూర్వీకులు నేర్పుతూ ఉండేవాడు. హనుమాన్ చాలీసా అని, హనుమంతుడి మంత్రం అని, హనుమంతుడు సింధూరం పెట్టడం కానీ గుడి దగ్గర. అంటే దృష్టి దోషాలు పోతాయి, భయపడటం తగ్గుతుంది, చక్కగా ధైర్యంగా ఉంటారు, అర్ధరాత్రి దడుచుకోకుండా పీడకలలు రాకుండా ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల హనుమంతుడికి పిల్లలకి నేటి తరం తల్లులు పిల్లలకి హనుమంతుడిని బాగా గనక పరిచయం చేసి భగవంతుడిని ఆ హనుమాన్ చాలీసా కానీ ఒక దేవాలయం చుట్టూ హనుమంతుడి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ కానీ నేర్పినప్పుడు ఇంకా బాగా మనం ఈ హనుమంతుడి గురించి వాళ్ళకి తెలియజేసిన వాడు అవుతాం. అసలు ఈ హనుమంతుడు అనే విషయం గురించి మాకు ఒక ఫోటో వచ్చిందమ్మా ఒకసారి మా ఇంటికి. ఎవరో భక్తులు తెచ్చిచ్చారు, చాలా పెద్ద ఫోటో. ఆ ఫోటోలో స్వామివారు కూర్చుని ఉంటారు, పద్మాసనం మీద కూర్చున్నట్టుగా కూర్చుంటారు. ఆ స్వామివారికి ఒక పక్కన శివుడు, ఒక పక్కన రాముడు ఉంటారు. రేర్ పిక్చర్. అవునండి. ప్లస్ అసలు ఆ ఫోటో చూస్తే కూడా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫోటోని చాలా పెద్ద ఫోటో అనమాట. గోడలో మనం ఒక బెడ్రూమ్ గోడలో 3 అంతులు అదే ఫోటో అంత పెద్ద సైజుగా కనిపించేంత ఫోటో అనమాట. ఆ ఫోటో వచ్చిన తర్వాత నాకు అసలు మొదటి నుంచి కూడా చాలా చిన్నప్పటి నుంచి కూడా హనుమంతుడి ఆరాధన నేను బాగా చేశాను. మరి దాని ఫలితము ఆ ఫోటో వచ్చిన తర్వాత యోగము. కానీ నేను ఇల్లు కట్టుకోగలిగాను హనుమంతుడి ఫోటో వచ్చిన తర్వాత. ఒక దేవాలయం నిర్మాణం చేశాను సొంతంగా. అలాగే ఆ ఫోటో వచ్చిన తర్వాత ఈ బాబు కూడా జననం అయ్యాడు. తర్వాత ఈ పిల్లవాడు కూడానమ్మా హనుమంతుడు ఏదైతే వాల్మీకి రామాయణంలో వాల్మీకి హనుమంతుడు ఏ కాలు మడుచుకుని కూర్చుంటాడో రాముల వారి దగ్గర, అదే కాలు మడుచుకుని అలాగే కూర్చుంటాడు. అవును. అంటే చింతనం నుంచి చిన్నప్పటి నుంచి. అది నేను కూడా గమనించలేదు, నిజంగా చెప్పాలంటే నేను కూడా గమనించలేదు. మన తెలంగాణలో మాధవానంద సరస్వతి స్వామి వారిని చెప్పి ఒకరు ఉన్నారు. వారు ఒకసారి కరోనా టైంలో నాకు బాగుండలేదని చెప్పి నన్ను చూడటానికి వచ్చారు. ఎంత ప్రేమ, ఎంత అసలు నిజంగా చెప్పాలంటే ఆ స్వామి ప్రేమకు స్వరూపం. ప్రేమ అనేటువంటి దేవత కానీ లేకపోతే ప్రేమ అనేటువంటి శక్తి ఏదన్నా ఉందంటే ఆ మాధవానంద సరస్వతి స్వామి వారు. అంత ప్రేమ ఆయన. ఆయన నా మీద వచ్చినప్పుడు వీడు ఆ స్వామివారి దగ్గర అలా కూర్చున్నాడు. కూర్చోగానే నన్ను సైగ చేసి ఇలా చూపించారు. అప్పుడు నేను గమనించిన, నేను అప్పటిదాకా కూడా గమనించలేదు. రోజు అలా కూర్చుంటున్నా కూడా ఏంటి స్వామి అన్న, వాల్మీకి రామాయణంలో హనుమంతుడు ఇలాగే కూర్చున్నాడని వాల్మీకి రాశారు. గురువుల దగ్గర అలా కూర్చున్నాడు వాడు అంటే ఒకసారి కళ్ళమ్మట నీళ్లు తిరిగిపోయాయి నాకు. అంటే పోన్లే, భగవంతుని మనం పూజ చేసినందుకు పిల్లలకి మంచి లక్షణాలతో వాడు పుట్టారు. నిజంగా అది అందరికీ రాదు. అంటే ఒక గురువులు గమనించారండి. ఇప్పుడు మన గురువు గారు గమనించారు. మాధవానంద సరస్వతి స్వామి వారు తెలంగాణలో అతిపెద్ద పీఠం ఏదైనా ఉందంటే వారి పీఠమే. అందులో దత్త సంప్రదాయంలో, కాశీ నుంచి వచ్చినటువంటి దత్త సంప్రదాయంలో ఇప్పటికీ కూడా తెలంగాణలో విరాజమానంగా గురు పరంపర నడుస్తున్న ఏకైక గొప్ప పీఠం అది. చాలా గొప్ప. దానికి వారి పీఠాధిపతిగా ఉండటము, వారు ఎంత యోగం చేశారో
అంత ప్రేమ స్వరూపి నిజంగా. అంటే వారు కూడా అంత ప్రేమని నేను వారి దగ్గర నుంచి ఎంత ప్రేమను పొందానో నాకు తెలియదు. కానీ వారు అందరితోనూ అలాగే ఉంటారు. వారు గమనించి చెప్పారు, వీడిని ఇంకా ఆ విధంగా దైవత్వం వైపు నడిపించు, భగవంతుడిని వాడికి పరిచయం చేయాలని చిన్నప్పుడు ఉండగానే. ఇప్పటికి కూడా పాపం వాడు మా గుళ్ళో కూర్చుని బ్రాహ్మలు ఎలా జపం చేస్తారో వాళ్ళని చూసి ఇంట్లోకి వచ్చి పంచ కట్టుకుంటాం, గుళ్ళో కూర్చుంటాం. వాళ్ళు సరిగ్గా జపం చేయలేదు నేను చేసినట్టుగా అన్నీ చెప్తూ ఉంటాడు. అంటే మనకు ఆ స్వామీజీ అన్నారు కదా, ఆ లక్షణాలు వచ్చినాయి, నువ్వు దాన్ని మాపద్దని. ఇప్పుడు గురువులు వచ్చినా కూడా చక్కగా గురువుల దగ్గర నమస్కారం చేయటం. ఇంట్లో కూడా నేను నా పూజ అయిపోయి నేను పూజ చేసేటప్పుడు రావద్దంట. అంటే మాకు మూల మంత్ర అనుష్ఠానాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అందుకని నాకు అది సంఖ్య అయిపోవాలన్న ఉద్దేశంగా నేను వచ్చేసిన తర్వాత కూర్చుంటాడు, పువ్వులు తెచ్చుకుంటాడు, ఆర్తిస్తాడు, ఇంట్లో అందరినీ అద్దుకోమంటాడు. అంటే వాళ్ళ మనసులో ఏదైతే ఉన్నదో ఆ భావన. మొన్ననే వాళ్ళ అక్కయ్యకి బాగుండలేదు, నేను ఊళ్ళో లేను. ఏం చేశాడు, ఆ కుంకం తీసుకొచ్చి వాళ్ళ అక్కయ్యకి బొట్టు పెట్టి ఏదో మంత్రం చదివాడు. ఏం మంత్రం అంటే హనుమ హనుమ అనుకున్నట్ట లోపల. అనుకుని ఉఫ్ నీకు రోగం తగ్గిపోతుంది అన్నాడు. అంటే మనం పెద్దవాళ్ళం, అంటే అదే మన ఇంట్లో మన మంచి పద్ధతి ఉంటే తగ్గిపోయింది 3 రోజుల్లో. సూపర్. అంటే అలాగా. అంటే ఏంటంటే నాన్నగారు ఇలా చేస్తున్నారు. నాన్నగారితో పాటు అయితే ప్రస్తుతం ఇంగ్లీష్ విద్యలో ఉన్నాడు. కొంచెం అస్పష్టత అవన్నీ ఇంకా ఇదిగో ఈ సంవత్సరం నుంచి దాని మీద కాన్సన్ట్రేషన్. అంటే వాళ్ళకు కూడా ఈ మంత్రాల అవగాహన అనేది పూర్తిగా తెలిసినట్టు చెప్తే బాగా ఇదవుతుంది అన్నట్టుగా నేను కూడా ఆగినాను. ఇప్పుడు ఇంకా మంచిగా ఆ రంగంలోకి వాడికి యోగం కూడా ఉన్నది. ఆ విధమైన యోగం కూడా ఉన్నది. 2 విద్యలో నేర్పించాలని, సాంఘిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా నేర్పించాలని. అంటే మీరు అన్నట్టుగా హనుమంతుడి గురించి చెప్పాలి అంటే నేను చిన్నప్పుడు హనుమంతుడికి రోజు మాల కట్టి వేసేవాడిని. పెద్ద మూరలు, చేతులు నొప్పులు పుట్టేంత నేనే స్వయంగా మాల కట్టి. దానివల్ల నేను చాలా దేవుడికి దగ్గరయ్యానమ్మా. అంటే మనకి విజయం వస్తుందని నేను వేయలేదు. మాలో ఎందుకునో నాకు హనుమంతుడు అంటే బాగా ఇష్టము. ఆ చిన్నప్పటి నుంచి ఆయన వల్ల నేను ఆ హనుమంతుడి వల్లనే చాలామంది దేవతలతో నేను కనెక్ట్ అయ్యాను. అంతేకాకుండా చాలామంది జగద్గురువులతో కనెక్ట్ అయ్యాను. అలాగే ఇతర దేశాలు వెళ్ళొచ్చిన, ఇతర దేశాల్లో నా ప్రవచనాలు చెప్పిన, స్వదేశంలో చెప్పిన ఏదైనా కూడా ఆ స్వామివారి యొక్క ఆశీర్వచన ఫలితమే. కాబట్టి హనుమంతుడిని మీరందరూ కూడా ఆరాధన చేయాలి. ఒక హనుమాన్ చాలీసానే కాదు, హనుమాన్ చాలీసా కంటే కూడా ముందర హనుమంతుడి దర్శనం మనకు తొందరగా కావాలి అంటే రామనామం చెయ్యాలి. ఎక్కడ రామనామం జరుగుతుందో హనుమంతుడు వచ్చేసి ఉంటాడు. ఆ వచ్చేసిన తర్వాత మనం హనుమాన్ చాలీసా చదివితే ఆయన పెద్ద శక్తిగా మారి మన చుట్టూ ఉన్న దుష్ట శక్తులను పోగొడతాడు. మనకు కావాలనుకున్నటువంటి ఇచ్చలని, కోరికల్ని నెరవేరుస్తాడు. మన దగ్గర శాశ్వతంగా ఉండటానికి ఆయన కూడా ప్రయత్నించేస్తాడు రామనామం వలన. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా హనుమంతుడు అనగానే హనుమాన్ చాలీసా పారాయణము, ఓ సుందరాకాండ పారాయణము, హనుమంతుడు మంత్రమో చేస్తారు. కానీ అందరికీ ఒకటే సూచన, మీ అందరికీ తొందరగా ఫలితం కావాలంటే ఒక రామనామాన్ని, శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామాన్ని ఒక 108 సార్లు ముందర జపం చేయండి. తర్వాత హనుమాన్ చాలీసా చేయండి. మీకు తెలియనటువంటి గొప్ప ఫలితాలను మీరు పొందుతారు. హనుమంతుడు అనేది, హనుమంతుడికి జామకాయలు నైవేద్యం పెడితే చాలా మంచి ఫలితం వస్తుంది. అవునా అండి? ఎందుకని జామకాయకి? జామకాయలు ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు గనక, గర్భంలో నీటి బుడగలు ఉన్నటువంటి వాళ్ళు, గర్భస్థ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు స్వామివారికి జామకాయలు హనుమంతుడు పారాయణం చేసి ఈ జామకాయలు నైవేద్యం పెట్టి అది తింటే గనక బీజాలు ఎక్కువ ఉంటాయి, అంటే సంతానం ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి జామ చెట్టుకి అంత ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి ఆ యొక్క, అలాగే స్వామివారికి జిలేబీ అమ్మ చాలా ప్రీతి. ఈ జిలేబీని కనుక నైవేద్యం చేసినట్లయితే శత్రు బాధ తొలగిపోతుంది ఈ జిలేబీల వలన. అలాగే స్వామివారికి మామూలుగా కదలీ వనం అంటే ఆయనకి బాగా ఇష్టం, అంటే అరటిపళ్ళు ఉండేటువంటి వనం. ఆ వనంలో కూర్చుని గనక ఎవరైతే హనుమంతుడి మంత్రాన్ని జపం చేస్తారో శీఘ్రంగా మంత్రసిద్ధి అవుతుంది. అరటి వనంలో కూర్చుని హనుమంతుడి మంత్రాన్ని, కాకపోతే కొంచెం మనకి పాములు అవి ఇవి అని భయం ఉంటుంది, కానీ మీరు ఆ వనంలో మంచి బెంచి మీదైనా కూడా కూర్చొని చేసుకోవచ్చు, కింద కూర్చోవాలి లేదు.
కూర్చుని మంచిగా జపం చేసుకుంటూ ఉంటే మంత్రసిద్ధి వేగంగా జరుగుతుంది, దైవ కృప కూడా తొందరగా కలుగుతుంది కదలీవనంలో. అలాగే హనుమంతుడికి పేరు మీదుగా మీరు జపం చేసి ఈ అరటిపళ్ళని నైవేద్యం చేసి పేదవాళ్ళకి పంపిణీ చేయాలి. పేదవాళ్ళకి పంపిణీ చేస్తే ఎప్పటి నుంచో మీ ఇంట్లో ఆనందం లేని వాళ్ళకి, అంటే కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి మా ఇంట్లో ఆనందం లేదు అని అంటూ ఉంటారు చాలా మంది, ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఆనందం చిగురుస్తుంది. పేదవాళ్ళకే పంచాలి, ముష్టి వాళ్ళకి కానీ పేదవాళ్ళకి కానీ పంచాలి అరటిపళ్ళు. మనం ఈ పంపిణీ చేయటం మూలకంగా, హనుమంతుడు పారాయణం చేసుకుని చేయటం మూలకంగా ఇది ఒక లాభాన్ని మనం పొందవచ్చు. అంతేకాకుండా తమలపాకలతో స్వామివారికి పూజ, తమలపాకలతో మాలలు కట్టి వేయటము, ఆయనకి ఈ నాగవల్లి పత్రాలతో పూజ ఉంటుంది. దాని మీద శ్రీరామ అని రాసి ఈ ఆకులతో పూజ, శ్రీరామ రాసిన ఆకులతో పూజ. అంటే ఆయన ఎలా భావన చేస్తాడంటే స్వామివారు నా మీద రాముడి యొక్క నామం పడుతోంది అనగానే ఆయనకి చాలా ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ రామనామం రాసిన తమలపాకులతో కనుక మనం పూజ చేసినట్లయితే మీకు తెలియకుండా మీరు ఏ పని అనుకుంటే ఆ పని ఏదో ఇట్లా అనుకున్నా అలా అయిపోయింది అని అనుకుంటూ ఉంటాం సరే, అలా సాఫీగా పనులు ఇంట్లో అయిపోతూ ఉంటాయి. హనుమంతుడికి ముఖ్యంగా పానకం చాలా శ్రేష్టం. ఎందుకంటే మనం గతంలో కూడా కొన్ని వీడియోస్లో చెప్పుకున్నాము, తీవ్ర దేవతల్ని శాంతింపు చేయాలంటే ఎలాగా అనుకున్నప్పుడు చక్కగా మిరియాలు, ఇలాచి, మంచి బెల్లం మంచి నీళ్ళల్లో కలుపుకొని పానకంగా తయారు చేసుకుని ఇది నైవేద్యం పెడితే, ఒకవేళ మీ పూజలో లోపం ఉన్నా, ఇప్పుడు మనం జపం చేస్తూ ఉంటే పెద్దగా ఆవలింతలు వస్తూ ఉంటాయి, కొంతమంది తుమ్ములు వస్తాయి, కూర్చోగానే ఫోన్ వస్తుంది, ఇంట్లో ఒక్కడనే ఉండి నిలకడ, దీనివల్ల కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి. సో మీ పూజా లోపం, మంత్రలోపం, క్రియాలోపం, మనసు లోపం, భక్తి లోపం ఏది జరిగినా ఈ పానకాన్ని స్వామివారికి నైవేద్యం చేసినట్లయితే దోషం తొలగిపోయి, ఈ పానకాన్ని ఎవరైతే స్వీకరిస్తారో శరీరం లోపల, నరాల లోపల ఉండే నిస్త్రాణత తొలగి ఆరోగ్యవంతులు అవుతారు. కాబట్టి ఈ పానకం ద్వారా కూడా మన స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. హనుమంతుడు హనుమాన్ చాలీసా చదివేటువంటి వాళ్ళు ముఖ్యంగా ప్రదోషకాల సమయంలో కనుక చేసినట్లయితే విశేష ఫలితం లభిస్తుంది. గోధూళికా ముహూర్తం, రాత్రి సమయం కొంచెం లేట్ అయినా కూడా మీరు ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్నానం చేసేసి చక్కగా మీరు ఆ యొక్క హనుమాన్ చాలీసా పారాయణం చేసే ముందర ఒక 5 తమలపాకులు మీ ఎదురుగుండా పెట్టుకుని చేస్తే కూడా శీఘ్రగతిన హనుమంతుడు మనకి దగ్గరకు వస్తాడు. తమలపాకులు ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే తమలపాకులు ఎందుకు ఇష్టము స్వామివారికి అంటే, తాంబూలాన్ని వేసుకోవలసింది భార్యాభర్తలే, పెళ్ళైనటువంటి వారు. బ్రహ్మచారులు వేసుకోకూడదు, ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు లేకపోతే వేసుకోకూడదు, పెళ్లి కాని వాళ్ళు అసలు వేసుకోకూడదు. సో తాంబూలాను అంటే ఏంటి, ఆయన రాముణ్ణి సీతని కలిపారటమ్మ, మనకి చరిత్ర. అలాంటి ఈ తమలపాకలతో ఆయన పూజ చేస్తే మొగుడు పెళ్ళాలి విడిపోదాం అనుకున్న వాళ్ళు కూడా కలుస్తారు. అలాంటివి నేను చాలామంది చేత చేయించాను, జపం చేయించాను. చేస్తే వాళ్ళు ఆ హనుమంతుడు అనుగ్రహం చేత విడాకులకు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా విడాకులు ఆపేసుకుని మా అమ్మవారికి, మా దేవాలయంలో అమ్మవారికి బంగారపు ముక్కుపుడికి చేయించారు. చూడండి, అంటే హనుమంతుడు అంత శక్తిని రిజల్ట్ ఇస్తాడు. కాబట్టి చిన్నపిల్లలందరి చేత రాబోయే హనుమత్ జయంతికి మనందరం కలిసి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయటం మూలకంగా భారతదేశానికి మంచి జరుగుతుంది, భారతదేశం దినదినము వృద్ధి చెందుతుంది. అలాగే పిల్లల్లో చైతన్య శక్తి వచ్చి చక్కని సద్బుద్ధి, బుద్ధిర్బలం, యశోధైర్యం అన్నీ ఉన్నాయి మనకి స్వామివారి మంత్రాల్లోనే. చక్కని సద్బుద్ధి వస్తుంది. ఓల్డ్ ఏజ్ వెల్ఫేర్ హోమ్లో తల్లిదండ్రులు జాయిన్ కాకుండా ఉండాలన్నా కూడా హనుమంతుడి ఆరాధన చాలా ముఖ్యమైనది. కాబట్టి హనుమంతుడి పారాయణం సామూహికంగా వీలైతే మన ఐడ్రీమ్ వాళ్ళే సామూహిక పారాయణాన్ని మనం చేసి అది ఒక వీడియో లాగా చేసి అందరికీ కూడా చూపిస్తే దాన్ని చక్కగా అందరూ వీక్షణ చేసి హనుమంతుడి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఏం చెప్తావు చెప్పు. నాకు 6 years లో 7 years లో తెలిసింది, మనము పడుకునేటప్పుడు అలా తక్కువని ఎలా మార్నింగ్ అయిపోతుంది అనుకుంటాం కదా, అది కళలు వస్తాయి కదా,
ఆ కళలు 9 అవర్స్ ఆ 9 అవర్స్ ఫాస్ట్ గా 9 అవర్స్ ఉంటది. అందుకనే అలా తక్కువని మార్నింగ్ అయిపోతుంది. ఏంటట? ఆ కళలో మనం ఉండిపోయేసరికి వెంటనే తెల్లారిపోతుంది. ఓ, అంటే మనం నిద్రపోయిన ఆ సమయం అంతా కల్లోనే కల్లో ఉన్నాము, అయిపోగానే వెంటనే తెల్లారిపోయింది. ఓకే ఓకే, సూపర్. అంటే చాలా చాలా ఉన్నాయి విషయాలు, రాను రాను అన్ని కొద్ది కొద్దిగా బయటకు వస్తాయి అన్నమాట. ఓకే, సంతోషం. నిజంగా మీ ఫ్రెండ్స్ అందరికి ఇంకా నువ్వు మంచి మంచి విషయాలు చెప్పాలి మరి రానున్న రోజుల్లో. సరే, ఓకేనా? మొత్తం నువ్వు హనుమాన్ చాలీసా స్పష్టంగా నేర్చుకుని పారాయణం చేయాలి ఈ హనుమాన్ జయంతి ముందరే, ఓకేనా? 3rd జూలైలో రావాలి. రావాలి ఎక్కడికి? ఎవరు? ఒడుపుకి. నన్ను పిలుస్తున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు ఆన్ స్క్రీన్ లోనే. సూపర్, తప్పకుండా వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్వైట్ చేసినందుకు అండ్ మీ మాటల ద్వారా మంచి మంచి విషయాలు తెలియజేసినందుకు. నమస్తే. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి